హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని సింపుల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా ఎలా తయారు చేసుకోవాలో, ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇది నాదేనండి బ్లౌజ్. దీన్ని నేను ఎలా తయారు చేసుకున్నానో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకున్నాను పఫ్డ్. దీని శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. వైట్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఇచ్చారు. సో నేను సింపుల్గా అంటే శారీ హెవీగా ఉంది కదా, బ్లౌజ్ని సింపుల్గా డిజైన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ గమ్ పెట్టేసి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను స్టోన్లెస్ తీసుకున్నాను, వైట్ కలరు స్టోన్లెస్ తీసుకున్నానండి. ఎందుకంటే శారీకి మ్యాచ్ అవుతుంది కదా అనేసి. ఈ బార్డర్ వచ్చింది కదా, పెద్ద బార్డర్ హ్యాండ్స్కి, ఆ కింది వైపుకి అండ్ పై వైపు రెండు సైడ్లో కూడా నేను ఈ చైన్ని అటాచ్ చేస్తున్నాను. సో కింది వైపు కూడా ఇదే విధంగా స్టోన్ లేస్ని అటాచ్ చేస్తున్నాను. సో చూడండి, అంటే శారీకి మ్యాచ్ అవుతుంది కదా, శారీలో వైట్ వచ్చింది. సో ఈ చైన్ లేస్ అనేది శారీకి మ్యాచ్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను. ఇదే విధంగా టూ హ్యాండ్స్కి కూడా నేను అటాచ్ చేశాను. బార్డర్ సపరేట్ అవుతుంది కదా అక్కడ. ఇప్పుడు నేను అదే విధంగా నెక్కి బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేస్తున్నాను స్టోన్ లేస్ని. సో నేను ఈ విధంగా రౌండ్ అదే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఈ నెక్ కుట్టించుకున్నాను. సో ఇక్కడంతా కూడా స్టోన్ లేస్ని అటాచ్ చేశాను. సో ఇంకా ఏ విధంగా డిజైన్ చేస్తున్నానంటే, బ్లూ కలర్ అంటే సెల్ఫ్ కలర్ తీసుకున్నాను. బ్లూ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, ఇవి కుందన్ స్టోన్స్, అవి తీసుకున్నాను. అవన్నీ కూడా 1 ఇంచ్ గ్యాప్తో బ్లౌజ్ చుట్టూ నెక్ ఉంది కదా, గమ్తో ఈ విధంగా అటాచ్ చేశాను. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా అటాచ్ చేశాను. అంటే కొద్దిగా హెవీగా కనిపిస్తుందని, మరీ హెవీగా ఉంటే బాగోదని సింపుల్గా అటాచ్ చేస్తున్నానండి. ఎందుకంటే శారీ హెవీగా అంటే గ్రాండ్గా ఉంది కదా. సో శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ కుందన్ చుట్టూ వైట్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, చిన్న సైజువి, అవి తీసుకున్నాను. సో ఈ విధంగా నీడిల్ని తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్కి ఈ పూసలు ఉంటాయి కదా, వైట్ కలర్ పూసలు, ఈ విధంగా అంటే ఆ కుందన్ చుట్టూకి ఎన్ని పూసలు అవసరమవుతాయో అన్ని పూసలు ఎక్కించుకున్నాను నేను. సో ఇక్కడ నేను 10 బీడ్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ కుందన్ చుట్టూ ఆ 10 బీడ్స్ సరిపోతాయి. ఎక్కడైతే దారాన్ని పైకి లాగానో మళ్ళీ అక్కడే దారాన్ని కిందికి తీస్తున్నాను ఈ విధంగా. సో చూడండి, ఇలా అన్నాం అనుకోండి సర్కిల్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు ఆ కుందన్ చుట్టూ బీడ్స్ కూడా చూడండి కరెక్ట్గా ఫిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇవి పక్కకు రాకుండా ఒక 2 బీడ్స్కి 2 బీడ్స్ గ్యాప్లో టాకాలు వేస్తున్నా నేను. సో ఈ విధంగా నేను కుందన్ బీడ్స్ చుట్టూ ఇలా టాకా వేస్తున్నాను, అవి ఊడిపోకుండా ఉంటాయని. అండ్ అది నీట్గా కూర్చుంటుంది కుందన్ చుట్టూ బీడ్స్ కూడా. ఈ విధంగా వేస్తున్నాను. శారీకి మ్యాచ్ అవుతాయి కదా, శారీ వైట్ కలర్లో ఉంది కదా, అందుకనేసి నేను ఇలా వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇంకొకసారి వేస్తే సరిపోతుందండి టాకా. ఇలా వేస్తామనుకోండి నీట్గా ఉంటుంది, కదలకుండా, బీడ్స్ పక్కకు కదలకుండా. చూడండి కరెక్ట్గా ఫిట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి నాటు వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి నాటు వేసుకొని నెక్స్ట్ దారంని కట్ చేయకుండా నెక్స్ట్ కుందన్కి ఎక్కించుకుంటున్నాను. సో ఇక్కడ కూడా అదేవిధంగా బీడ్స్ అన్నీ ఎక్కించుకుంటాను ఒకటేసారి. అంటే ఆ కుందన్ చుట్టూ ఎన్ని బీడ్స్ అవసరమవుతాయో ఈ విధంగా ఎక్కించుకొని, మనం ఎక్కడైతే దారాన్ని పైకి తీసామో అక్కడే దారాన్ని ఇలా నీడిల్తో కిందికి తీస్తున్నాను. ఇలా తీస్తే కనుక సర్కిల్ లాగా ఫామ్ అవుతాయి చూడండి. ఇప్పుడు ఆ కుందన్ చుట్టూ ఇలా అడ్జస్ట్ చేసేసి ఆ బీడ్స్ అనేవి పక్కకు రాకుండా టాకాలు వేసుకోవాలి. ఇలా ఫింగర్తో పట్టుకొని ఈ విధంగా టాకాలు వేసుకోవాలి.
ఇలా 2 బీడ్స్కి గ్యాప్ ఇచ్చి టాకాలు వేసుకున్నాం అనుకోండి, ఆ బీడ్స్ అనేటివి కదలకుండా కరెక్ట్గా సెట్ అవుతాయి కుందన్ చుట్టూ. ఈ విధంగా వేసుకోవాలి మొత్తము బీడ్స్ అన్నిటి కూడా. బీడ్స్ చుట్టూ ఇలా నెక్స్ట్ కుందనికి దారాన్ని తీసుకోవాలి. ఈ కుందని కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇలా మొత్తం అన్నిటికీ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి బీడ్స్ని అన్ని కుందన్స్కి కూడా. చూడండి ఫైనల్గా ఎలా ఉందో. నెక్ మొత్తం కుట్టేశాను బీడ్స్ చుట్టూ వైట్ కలర్ బీడ్స్ని. చూడడానికి చాలా బాగుందండి, కెమెరాలో అంత కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా కుట్టాను కుందన్ చుట్టూ వైట్ కలర్ బీడ్స్ని. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా కుట్టాను హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా. చూడండి అసలు చాలా బాగుందండి, సింపుల్గా డిజైను. అంటే శారీ హెవీగా ఉందనుకోండి, ఇలా సింపుల్ డిజైన్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది లుక్ కూడా. సో బ్లౌజ్ హెవీగా, శారీ హెవీగా ఉంటే కూడా బాగోదు. సో నేను ఇంకేం చేశానంటే ఇంకొంచెం బాగా కనిపించాలనేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అక్కడక్కడ కుందన్స్ అటాచ్ చేశాను గమ్తో. ఈ విధంగా అక్కడక్కడ మరీ దగ్గరగా కాకుండా దూరంగా అటాచ్ చేశాను. ఇలా గమ్ముతో బ్యాక్ సైడ్ అంతా కూడా కుందన్స్ని అటాచ్ చేశాను. సో నెక్కి ఏ విధంగా కుట్టాను కుందన్ చుట్టూ వైట్ కలర్ బీడ్స్, సో అదే విధంగా కూడా అన్నిటికీ కుట్టాను. చూడండి చాలా బాగుంది అసలు, చూడడానికి అయితే సింపుల్గా నీట్గా కూడా ఉంది. అండ్ మనం తక్కువ బడ్జెట్లో మనమే ఇంట్లో బయట వర్క్ వేయించుకోకుండా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే సో సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. సో మరి మనం బయట ఇచ్చి మగ్గం వరకు వేయించుకోకుండా ఇలా మనమే సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ని. సో ఫ్రంట్ సైడ్ కూడా అంటే కవర్ అవుతుంది కదా అనేసి కొద్ది పార్ట్ ఊరికి షోల్డర్ నుంచి కొద్ది పార్ట్ వరకు ఈ విధంగా కుట్టాను కుందన్స్ని. సో మనం చైన్ స్టిచ్ని ఊరికే నేను ఇలా గమ్తోనే అటాచ్ చేశాను కదా, ఇప్పుడు నీడిల్తో అండ్ థ్రెడ్ తీసుకొని చిన్నగా టాకాలు వేస్తున్నాను. అంటే స్ట్రాంగ్గా ఉంటుందని ఊడిపోకుండా, ఏదానికన్నా తగిలినా కూడా. సో ఇలా 2 కుందన్స్కి గ్యాప్ ఇచ్చేసి, అదే 2 స్టోన్స్ ఉన్నాయి కదా, 2 స్టోన్స్కి గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా టాకాలు వేసుకుంటున్నాను స్టోన్లెస్ ఊడిపోకుండా. మరి ఒక 2 స్టోన్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ టాకాలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా. ఈ విధంగా స్టోన్లెస్ అంతా కూడా టాకాలు వేసుకోవాలి నెక్కి, హ్యాండ్స్కి, ఫ్రంట్ పార్ట్కి కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.